ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా ఏకరూపంగా లేదు ఓసీ జనాభా. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో 40% ఉంది ఓసీ జనాభా. అక్కడ జమ్మూ కాశ్మీర్ 64 ఓసీ జనాభా ఎక్కువ. కాబట్టి ఓవరాల్ గా వాళ్ళు 10% అన్నది పెట్టారు. సో రాష్ట్రాల వారిగా దాన్ని అడాప్ట్ చేయలేదు. బిల్లులో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓసీ జనాభా కొంచెం ఎక్కువ ఉంటుంది. కాపులు ఓసీలో ఉన్నారు కాబట్టి కాపులు 17%. బిల్లులో కూడా 103rd అమెండ్మెంట్ లో క్లియర్ గా ఏం పెట్టిందంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ప్రజలకి అప్ టు 10% వరకు, నాట్ 10%, అప్ టు 10% వరకు మీరు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు. రాష్ట్రాల అభిప్రాయం అది, రాష్ట్రాల ఇష్టాల మీద అని చెప్పి బిల్లులో మెన్షన్ చేశారు. అప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో 4% ఇంప్లిమెంట్ చేస్తారు ఈడబ్ల్యూఎస్. రెండోది ఆంధ్రప్రదేశ్ లో 5% కాపులకు ఇచ్చి 5% అదర్. రైట్. ఇక్కడ తమిళనాడులో మా తాను ఓసీ జనాభా లేదు, ఉన్నా ఒకటి ఉండే వాళ్ళు బాగానే ఉన్నారు, మేము అమలు చేయమని చెప్పి పక్కకు పాడేసారు. కేరళలో ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయంలో ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంతమంది ఓసీలు ఉన్నారు, అందులో పేదవాళ్ళు ఎంత అని చెప్పి ఓ కమిషన్ ద్వారా గుర్తింపు తీసుకొచ్చి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా అక్కడ రిజర్వేషన్ కల్పించారు. ఎంత పర్సెంట్ ఇస్తున్నారు కేరళలో 10% అనుకుంటా, అక్కడ ఎక్కువ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓ కమిషన్ వేయలే, ఓ రిపోర్ట్ లేదు, ఓ నివేదిక లేదు. ఇదే కేసీఆర్ గారు ఓసీల జనాభా 8% అని చెప్పిండు. ఇదే కేసీఆర్ గారు 2019లో గుట్టు సప్పుడు కాకుండా ఈడబ్ల్యూఎస్ ను అమలు చేసిండు. కేసీఆర్ గారు పెట్టిన కొంపటే ఇది. ఈ ఈడబ్ల్యూఎస్ కొంపటి. మీరు కేసీఆర్ మెచ్చుకుంటున్నారా, తిడుతున్నారా? ఇగో మా బీసీల కేసీఆర్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం కేసీఆర్ చేసిన సర్వేనే యాక్యురేట్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ నయం కదా రేవంత్ రెడ్డి కంటే? నయం అని ఎట్లా అంటామండి కేసీఆర్ గారు? మరి ఆయన చేసిన సర్వే కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్? కేసీఆర్ గారు పెన్ను పేపర్ పట్టుకొని ఇల్లు తిరిగినాడు. ఇలా కేసీఆర్ గారు ఉంటారు, ఇంకోరు ఉంటారు. అధికారులు చేసినటువంటి సర్వే అది. ఓకే, మరి ఇది కూడా అధికారులు చేసిన సర్వే. మరి అదే అందుకే చెప్తున్నా కదా, జానారెడ్డికి ఆ రోజున్న అధికారులు ఈ రోజు కూడా ఉన్నారు కదా. జానారెడ్డికి ఎందుకు మిస్టేక్ ఆపాదిస్తున్నారు? మరి జానారెడ్డి గారు వల్లనే ఇది జరిగింది మిస్టేక్. ఆయనే రాంగ్ గైడ్ చేసినాడు. ఆయనే రాంగ్ గైడ్ చేసినాడు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా ఉండే ఏమని, రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టాలి, ఆయన చెప్పినటువంటి విధంగా మనం సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలబడాలి మళ్ళీ ఆయన చెప్పిండు. ఆయనను మిస్గైడ్ చేసిండు ఈయన, నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటాని తెలంగాణ రాష్ట్రంలో ఏ కమిటీ వేయకుండా 10% ఇంప్లిమెంట్ చేసినారు. దాంట్లో కూడా ఏం చేసినారు, ఆ బిల్లులో కూడా ఏ ఆదాయ పరిమితి వరకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి అన్నప్పుడు వాళ్ళకు అర్బన్ ఏరియాలో ఇంత ఇంటి స్థలం ఉండాలి, నీకు రూరల్ ఏరియాలో 5 ఎకరాల స్థలం ఉండాలి, వార్షిక ఆదాయం 8 లక్షలు ఉండాలి. ఇటువంటివన్నీ పెట్టిరు. కేసీఆర్ గారు ఏం చేసిండు, ఈ ఆస్తులన్నీ తీసేసి కేవలం 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తామంటే ఎంఆర్ఓ గారు టక్క రాసిచ్చిండు అందరికి. ఇక్కడ ఏది మెదక్ జిల్లాలో రామాయంపేట దగ్గర ఒక జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆయనకి 20 ఎకరాల పొలం ఉందని చెప్పి నేనే కాగితాలు బయట పెట్టినా. 20 ఎకరాల పొలం ఉంది, కార్లు, బంగ్లాలు అన్ని ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళ బిడ్డ వరంగల్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది. ఇట్లా మిస్యూజ్ అయింది. ఇది ఎవరికి దక్కాలి? అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి నిజమైన పేదలకు దక్కాల్సినటువంటి సీట్ అది. కానీ ఇట్లా కొట్టుకొని పోయారు. తద్వారా ఏం జరిగింది, ఇక్కడ ఒక్కసారి చూస్తే నల్గొండలో ఈడబ్ల్యూఎస్ కోటాలో డిఎస్సిలో 2050 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. కానీ 820 వచ్చిన ముదిరాజులకు ఉద్యోగం రాలే. ఇక్కడ ఆదిలాబాద్ లో 1948 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. కానీ 493 వచ్చిన ఎస్సీలకు రాలే, 451 ర్యాంక్ వచ్చిన ఎస్టీలకు కూడా రాలే. ఇట్లా మొత్తం అన్ని జిల్లాల్లో ఉద్యోగాలను అప్పనంగా కొట్టుకోపోయిండ్రు ఈ ఈడబ్ల్యూఎస్ ద్వారా మా పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు పోయినాయి. దట్టు కూడా ఒకటి భరత్ గారు చిన్న మెన్షన్ ఏం చేస్తున్నారంటే, బిల్లులో మీరు బిల్లును ఒకసారి తెప్పించుకొని చూడండి. దాంట్లో క్లియర్ గా 50 మొత్తం 100% అనుకుంటే 50% బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో అది పోగా జనరల్ కోటా 50% ఉంది. ఈ జనరల్ కోటాలోంచి 10% అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఇక్కడ మొత్తం ఓవరాల్ 100 లోంచి 10% తీసారు. వాళ్ళకు ప్రతి 100లో ఒకవేళ 5%. కానీ కేసీఆర్ అత్యంత ఆలస్యంగా అమలు చేసిన వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ కదా. ఇక్కడ 2019లో అమలు చేసిండు కదా, 20 తర్వాత చేశారు. లేదు 19లో అమలు చేసిండు. ఆయన పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్ జనవరిలో అయితే గనక అది చేసే పోయిండు ఎలక్షన్ కి. అది లేదు 18 ఎలక్షన్ బిఫోర్ అయితే చేయలేదు.
18 లో చేయలే, 19 లో చేసిందని చెప్పారు 18 డిసెంబర్ లోనే కేసీఆర్ గెలిచారు. 19 లో బీజేపీ నుంచి నాకు తెలిసి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? బీజేపీ 2019 లో కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతే చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేశాడు. ఓకే, కేసీఆర్ గారు అమలు చేసినటువంటి సందర్భంలో జబల్పూర్ హైకోర్టు క్లియర్ గా చెప్పింది భరత్ గారు ఏమని, 50% ఎస్సీ ఎస్టీ కోటా పోయిన తర్వాత, బీసీ కోటా పోయిన తర్వాత మిగిలిన 50% లోంచి 10%, అంటే 100కి 5 మాత్రమే, ఒకవేళ 10 కు 10 ఇచ్చినా 100కి 5 మాత్రమే జబల్పూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును కాల రాస్తూ ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్పనంగా కొట్టుకుపోతా ఉంటే దీన్ని రద్దు చేయమని మా ప్రజలతో నేను సభ పెట్టాను. కానీ ఇప్పుడు మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? మీ పార్టీ మీద మీరు పోరాటం? మా వర్గాలకు అన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరి మీద పోరాటం. వర్గాలకు అన్యాయం చేసే మీ పార్టీ కదా, పోయి రాహుల్ గాంధీకి చెప్పొచ్చు కదా. విషయం రాహుల్ గాంధీ గారికి చెప్తాం, కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మా పిల్లల నోటికాడి బుక్ ఎత్తగొట్టింది కేసీఆర్ గారే కదా. ఒక మాట రాహుల్ గాంధీకి చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయొచ్చు కదా అంటూ, ఎందుకంటే హైకమాండ్ బేస్డ్ పార్టీ కాంగ్రెస్. నేనేమంటున్నా, ఒకవేళ మా ప్రజలకు అన్యాయం జరిగితే మా ప్రజలను తీసుకునే నిర్ణయానికి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా బలి కావచ్చు. అంటే మా ప్రజల ఆకాంక్షను గౌరవించినంత సేపు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా? ఎందుకు లేనండి, అన్ని యాంటీ కాంగ్రెస్. యాంటీ కాంగ్రెస్ కాదండి, నేను ప్రజలకు అనుకూలమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నా. మా పార్టీని 4 కాలాల పాటు కాపాడుకోవడానికి చెప్తా ఉన్నా. నేను చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్